అందరికీ వందనాలండి. పాత నిబంధన గ్రంథం బైబిల్ గ్రంథం నుంచి ఆదికాండము 39వ అధ్యాయము 6వ వచనం గురించి మనం చూసినట్లయితే, అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించువాడు కాడు. యోసేపు రూపవంతుడును సుందరుడై ఉన్నాడు. అటు తర్వాత అతని యజమానుడు భార్య యోసేపు మీద కన్నువేసి అతనితో శయనింపమని చెప్పెను. అయితే అతడు ఒప్పుకోక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించెను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. నీవు అతని భార్యవైందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. అయితే ఆదికాండం 39వ అధ్యాయము 6వ వచనంలో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఒక వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు. ఒక యవనస్తుడు అనమాట. ఈయన ఎవరంట? ఈయన పేరు యోసేపు. యోసేపు గురించి ఇంచుమించు వింటున్న వారికి, చెప్తున్న మనకు చాలా వరకు కూడా తెలుసు. ఈ బిడ్డ ఎలాంటి వాడు అంటే కనుక ఒక యవనస్తుడు. అలాగే ఇప్పుడు ఈనాటి యవనస్తులకి ఈయన ఒక హీరో లాంటి వాడు అనమాట, ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకు హీరో అన్నాను అంటే కనుక అతని జీవితం చూసినట్లయితే కనుక మనకి పూర్తిగా అర్థమవుతుంది. ఎందుకు అర్థమవుతుంది అంటే కనుక ఇక్కడ యోసేపు ఐగుప్తు దేశం చెందినవాడు కాదు, ఐగుప్తు దేశంలోకి డైరెక్ట్గా వచ్చిన వ్యక్తి కాదు. యోసేపు ఎవరు అంటే యాకోబు కుమారుల్లో ఒక కుమారుడు, యాకోబుకు ప్రియమైన కుమారుడు యోసేపు. అయితే తండ్రి ఇతన్ని చాలా ప్రేమగా ఇష్టంగా పెంచుకునేవాడు. ఆ విషయం ఎవరికి నచ్చలేదు? అన్నలకు నచ్చలేదు. అన్నలకి ఒకరోజు భోజనం, గొర్రెలు కాస్తున్న అడవిలో గొర్రెలు కాస్తున్న అన్నల దగ్గరికి ఒకరోజు యోసేపు ద్వారా యాకోబు భోజనం పంపిస్తాడు. అయితే అలా పంపించినప్పుడు ఏం జరుగుద్ది అంటే అక్కడ ఈ చిన్నతనం 12 సంవత్సరాల వయసు నుంచి కూడా కళల ద్వారా దేవుడు దర్శనాలు చూస్తున్న వ్యక్తిగా ఉన్నాడు యోసేపు. అయితే అన్నలతో చెప్తున్నాడు అనమాట, అన్నయ్య నాకు కళ వచ్చింది, ఏంట్రా ఆ కళ అని అన్నలు అడిగితే ఇతను చెప్తున్నాడు అనమాట, నా పన్ను నిలిచి ఉంది, మీ పన్నులు నాకు సాష్టాంగపడుతున్నాయి. అంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేసే స్వభావం అనమాట ఈ వ్యక్తిది, ఈ బిడ్డది. అయితే ఈ విధంగా ఉన్నప్పుడు వెంటనే వాళ్ళు యోసేపు పట్ల అసూయపడిన వారుగా, యోసేపుని యాకోబు ప్రేమిస్తున్నవాడుగా ఉన్నాడు కాబట్టి ఆ ప్రేమను బట్టి అసూయ చెందిన వారుగా వీళ్ళు ఉన్నారు. వెంటనే అక్కడి నుంచి రూబేను ఏదో పని మీద బయటకు వెళ్ళాడు. వెళితే మిగతా అందరూ కలిసి ఏమనుకున్నారంటే వీడిని చంపేద్దాం అనుకున్నారు. అనుకున్న తర్వాత మళ్ళీ కాసేపటికి అనుకున్నారు, చంపొద్దు, ఏదో ఒక నీళ్లు లేని గుంట్లో పడేస్తే కనుక ఏ జంతువు ఏ క్రూరము వచ్చి తినేస్తుంది అనుకున్నాను. అప్పుడు ఒక గుంట్లో పడేశారు. తర్వాత మళ్ళీ యూదా అంటున్నాడు, ఆ గుంట్లో కూడా వద్దు, అదిగో వర్తకులు వస్తున్నారు కదా, వర్తలకు అమ్మేద్దాం, ఎక్కడ ఉంటాడో ఎలా ఉంటాడో తెలీదు, మొత్తం మీద ఎక్కడో చోటని బతికే ఉంటాడు, వీడిని చంపిన పాపం మనకెందుకు అన్నట్టుగా. అంటే చేసే వాటిల్లో కూడా అది తప్పు అని తెలిసినప్పటికీ కూడా వాటిలో పాపపుణ్యాలు వెతుకుతున్న వారుగా ఈరోజు చాలామంది ఉన్నారు. అలాగే ఇక్కడ యోధా కూడా అదే ఉద్దేశంతో ఆలోచించిన వ్యక్తిగా కనిపిస్తూ ఉంటాడు మనకి. అయితే వీళ్ళు భోజనం చేస్తున్న టైంకి వర్తకులు వస్తున్నారనమాట. ఈ వర్తకులు ఏంటి అంటే కనుక వీళ్ళకి మనుషుల్ని కొనుక్కుంటారు, మళ్ళీ తిరిగి వేరే వాళ్ళకి అమ్మేస్తూ కూడా ఉంటారు. అలా ఇష్మాయేలుకు చెందిన వర్తకులు అనమాట వాళ్ళు. అలా వచ్చిన వారికి ఈ యోసేపుని ఏం చేశారు, వీళ్ళు అమ్మేశారు. 20 తులాల వెండికి యోసేపుని అమ్మేయడం జరిగింది. ఆ ఇష్మాయేలు తీసుకెళ్ళి ఐగుప్తు దేశంలో ఉన్న పోతీఫర్ ఇంట్లో వీళ్ళని మళ్ళీ అక్కడ అమ్మేశారనమాట. అలా ఈయన ఇశ్రాయేల్ జనాంగానికి చెందిన యోసేపు ఐగుప్తు దేశంలో పోతీఫర్ ఇంట బానిసగా జాయిన్ అయ్యాడనమాట.
ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటి అంటే కనుక, ఇంకొక విషయం ఏంటంటే కనుక, ఇక్కడ యోసేపు ఐగుప్తు దేశంలో బానిసగా ఉన్నాడు. బానిసకి సకల సౌకర్యాలు అందుతాయండి? అందం. వాళ్ళు పెడితే తినాలి, వాళ్ళు చెప్పిన పని చేయాలి. ఇంకా వీళ్ళకి రెస్టారెంట్ ఉండటం, లేకపోతే వీక్లీ హాలిడేస్ ఇలాంటివి ఏమి ఉండవు అనమాట. వాళ్ళు బ్రతుకున్నంతకాలం, వారి జీవితాంతకాలం వాళ్ళు అక్కడ ఏం చెప్తే అది వీళ్ళు చేయాలి. చేయను అనడానికి లేదు. ఇంకొక రకంగా చెప్పాలంటే వారు చంపేసినా కూడా అడిగే దిక్కు కూడా లేదనమాట. అలాంటి స్వభావంలో, అలాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి అనమాట యోసేపు. కానీ ఇక్కడ అద్భుతకరమైన విషయం ఏంటి అంటే కనుక, యోసేపు ఏ స్థితిలో ఉన్నా దేవుణ్ణి విడిచిపెట్టని వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. అలాగే మరొక విషయం ఏంటంటే, యోసేపుని అన్ని పరిస్థితుల్లో కూడా యోసేపు తోడుగా ఉన్నవాడు దేవుడు కూడా. అంటే అతను గోతులో పడినప్పటికీ కూడా దేవుని మీద విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. వర్తకులకు అన్నలు అమ్మేసినప్పటికీ కూడా విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. వారు తీసుకొచ్చి ఇక్కడ ఐగుప్తు దేశంలో బానిసగా ఇక్కడ వీళ్ళింట్లో అమ్మేసినప్పటికీ కూడా దేవుని మీద విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. ఎవరు? యోసేపు. ఇన్ని శ్రమలు మన జీవితంలో మనం చూస్తేమండి, అసలు ఒకే ఒక్క మాట అనమాట, అసలు దేవుడు ఉన్నాడా నా పట్ల? దేవుని కార్యం నా పట్ల జరుగుద్దా? రకరకాల ప్రశ్నలు మన జీవితంలో తలెత్తుతూ ఉంటాయి. కానీ యోసేపు ఇలాంటి ప్రశ్నలు వేసుకోవడానికి ఆ సమయాన్ని ఏమీ వెచ్చించలేదు. నేను ఏ స్థితిలో ఉన్నా దేవుడు నన్ను చూచుచున్నాడనే భయాన్ని కలిగి జీవించిన వ్యక్తిగా యోసేపు ఉన్నాడు అనమాట. అలా జీవిస్తున్నప్పుడు ఏ పని అప్పచెప్పినప్పటికీ కూడా ఆ పనిలో నమ్మకత్వాన్ని సంపాదించిన వ్యక్తిగా ఉన్నాడు. అది అధికారుల దగ్గర కానివ్వండి, ఆ యజమానుడి దగ్గరే కానివ్వండి, బానిసగా వచ్చిన వ్యక్తి ఎంత నమ్మకత్వాన్ని సంపాదించకపోతే ఆ ఇల్లు అంతటిలో అధికారాన్ని ఇస్తాడండి ఆ వ్యక్తి. అలాగే ఇప్పుడు ఆ గృహంలో ప్రతి అధికారం కూడా, అంటే ఇతనే పై అధికారి, ఇతని కంటే కింద అధికారులు ఉన్నారు తప్ప ఇతని పైన అధికారుడు ఎవరూ లేరు. ఆ విషయం కూడా ఇక్కడ మనం వచన భాగాల్లో చూస్తూ ఉన్నాం. అయితే ఇలా ఉన్న సమయంలో యోసేపు ఈ 6వ వచనం ఇప్పుడు మనం చదివినట్లయితే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుడు తప్ప తనకేమున్నదో ఏమి లేదో విచారించువాడు కాదు. ఈ విషయం యజమానుడి గురించి మాట్లాడడం జరిగింది. అంటే తనకి కలిగినదంతయు కూడా యజమానుడు ఎవరి చేతికి అప్పగించాడంట? యోసేపు చేతికి అప్పగించాడు. అంటే యోసేపు ఆ వ్యక్తి పట్ల అంత నమ్మకత్వాన్ని సంపాదించిన వ్యక్తిగా ఉన్నాడు. మనకు ఆ విధంగా కనిపిస్తూ ఉన్నాడు. కనిపిస్తూనే కాదు, ఆ విధమైన ప్రవక్తను కలిగి ఉన్నాడు. అక్కడ ఉండటమే కాకుండా ఇలా ఉన్నప్పుడు యోసేపు అంట యవ్వన ప్రాయంలో అడుగుపెట్టాడు అనమాట. ఇక్కడ అన్నాల దగ్గర నుంచి 12 సంవత్సరాల వయసులో వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు అప్పటి నుంచి 12 సంవత్సరాల వయసులోనే ఉండిపోడు కదా, పెరుగుతూ ఉంటాడు కదా. ఇప్పుడు వివాహ వయసుకు వచ్చేసిన ఒక యవనస్తుడు అనమాట యోసేపు. ఇప్పుడు అక్కడ చూసినట్లయితే గనక యోసేపు రూపవంతుడును సుందరుడై ఉన్నాడు. అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి అతనితో సేమించమని చెప్పాను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నాకు అప్పగించును కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడెవడనూ లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. ఇక్కడ యోసేపును అంటే పాపానికి ప్రేరేపించిన వ్యక్తిగా పోతీఫరు యొక్క భార్య ఉంది. ఇక్కడ ఒక విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఏంటి అంటే ఈరోజు యవనస్తులు ఏ విధంగా ఉన్నారు అంటే కనుక, వివాహ వయసు వచ్చేటప్పటికి వివాహం కాకముందే వారి యొక్క కన్యత్వాన్ని కోల్పోతున్న వ్యక్తులుగా కొంతమంది యవనస్తులు ఉన్నారు. అలాగే వారి యొక్క పాప ఏచ్ఛలతో అంటే వారి యొక్క అలవాట్లకు బానిసలైపోతున్న యవనస్తులు కూడా ఉన్నారు. స్మోకింగ్ కానివ్వండి, డ్రింకింగ్ కానివ్వండి, వివాహరేతర సంబంధాలు కానివ్వండి, ఇలాంటి అలవాట్లతో సమాజంలో ముందుకు వెళ్తున్న యవనస్తులు ఉన్నారు. కానీ ఈ యోసేపు అనే యవనస్తుడు ఇలాంటి కోవకు చెందిన వ్యక్తి కాదనమాట. కాదు అనటం కంటే ఇంకొక విషయం ఏంటంటే, ఇతను పాపానికి ప్రేరేపించబడలేదు, ఆమె ఇతన్ని పాపానికి ప్రేరేపిస్తుంది. ఇక్కడ వచనం చాలా జాగ్రత్తగా చదవాలి. ఇక్కడ శోధన ఎవరు ఎదుర్కొంటున్నారు అంటే, ఈయన యోసేపు శోధన ఎదుర్కొంటున్నాడు. శోధిస్తుంది ఎవరు అంటే పోతీఫరు యొక్క భార్య.
ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కనుక దీన్ని చాలామంది అనుకుంటారు శరీర సంబంధమైన శోధన అంటారు. ఇది శరీర సంబంధమైన శోధనలోకి రాదు. ఏంటి ఎలా చెప్పగలుగుతున్నారు అంటే కనుక ఇక్కడ యోసేపులో కోరిక పుట్టలేదు. యోసేపులో కోరిక పుడితే అది శరీర సంబంధమైన శోధన అనుకోవచ్చు. కానీ యోసేపు పట్ల పోతీఫరు యొక్క భార్యకు కలిగింది. సో ఆమెను బట్టి ఎవరు శోధించబడుతున్నారు? ఇక్కడ యోసేపు శోధించబడుతున్నాడు. ఆత్మ సంబంధమైన శోధనను ఎదుర్కొన్న వ్యక్తిగా మనకి ఇక్కడ యోసేపు కనిపిస్తున్నాడు. అంటే ఆ యొక్క గలిబిలి పరిస్థితి నుండి బయటపడాలని ప్రయత్నం చేస్తుంది ఎవరిక్కడ? యోసేపు. అంటే ఇంకొక విషయం ఏంటి అంటే కనుక ఇక్కడ మనం ఈ కింద వచనాల్లో చూసుకున్నట్లయితే కనుక ఇందాక మనం చదివాం కదా, ఆ ఇంట్లో తన పైన అధికారి వేరొకరు లేరు. అంటే తనే అధికారి, పైన ఉన్న అధికారి. అలాగే ఈ ఇంట్లో ప్రతీదీ నాకు అప్పగించాడు, కానీ నిన్ను తప్ప. ఎవరిని తప్ప? అతని భార్య అయిన నిన్ను తప్ప ఈ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కటి కూడా నా చేతికి అప్పగించాడు, కానీ నిన్ను మాత్రం అప్పగించలేదు. ఒకవేళ నిన్ను అప్పగించినప్పటికీ కూడా ఆ పని చేయడానికి నేను సాహసం చేయలేను. ఎందుకని సాహసం చేయలేను? అదే వచనంలో మనం కింద చూసుకున్నట్లయితే, నా వశమున్న తన ఇంట్లో ఏమున్నదో అతడు ఎరగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు, నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరిదేనిను నాకు అప్పగింప ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కారం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమాని భార్యతో అనెను. దేనికి విరోధంగా అంటే ఈయన ఎవరికి భయపడుతున్నాడు? అక్కడున్న అధికారులకు భయపడట్లేదు. అలాగే ఆ ఇంటి యజమానుడైన ఆ యజమానురాలైన ఆమెకి భయపడట్లేదు. యజమానుడైన పోతీఫర్కి భయపడట్లేదు. ఎవరికి భయపడుతున్నారు? దేవునికి. ఇంత దుష్కారం చేసి దేవునికి విరోధంగా నేను జీవించలేను. అంటే ఈ యవనస్తుడు ఎవరి యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు? దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఈరోజు మనం చూస్తున్న కొంతమంది యవనస్తులు ఉన్నారు, మన ఇళ్లలోనూ ఇలాంటి యవనస్తులు ఉన్నారు. మరి ఆయన యవనస్తులు ఎవరికి భయపడుతున్న వారుగా ఉన్నారు? ఎవరికి భయపడుతున్నారంటే నేను చెప్తానండి. ఇది మ్యాక్సిమం 10 మంది యవనస్తుల్లో 8 మంది యవనస్తులు ఇది కనిపిస్తూ ఉంటుంది. ఏంటి అంటే కనుక ఒక యవనస్తుడి దగ్గర అరే ఒకసారి నీ ఫోన్ ఇవ్వమ్మా అన్నాం అనుకోండి, డైరెక్ట్గా లాక్ తీసి చేతిలో పెడతాడా? మీ చేతిలో పెట్టడో. ఎందుకు పెట్టడో? ఎందుకు భయపడుతున్నాడు ఫోన్ ఇవ్వడానికి? అంటే వాటిలో తనకి ఇబ్బందికరమైనవి, మీకు ఇబ్బందికరమని ఏవో ఉన్నాయి కాబట్టే ఫోన్ ఇవ్వడానికి భయపడుతూ ఉన్నారు. అంటే ఇక్కడ యవనస్తులు ఈరోజు పాపేచ్ఛలకు లోనైపోతున్న వారుగా ఉన్నారన్నమాట. యవనస్తులనే కాదండి, వివాహాలు అయిన తర్వాత వివాహేతర సంబంధాలు పెట్టుకున్న వారుగా ఉన్నారు. అంటే వీరి యొక్క శరీర క్రియలను జయించలేని వారుగా ఉన్నారు. వీరు శరీరేచ్ఛలను జయించలేని వారుగా ఉన్నారన్నమాట. కానీ ఈ యవనస్తుడు మాత్రం ఎవరికి భయపడుతున్న వ్యక్తిగా ఉన్నాడంట? దేవునికి భయపడుతున్న వాడిగా ఉన్నాడు. దేవునికి విరోధకరంగా ఇంత దుష్కార్యము చేయడానికి నేను సాహసించలేను. అంటే నేను దేవునికి సమాధానం చెప్పగలిగిన వాడినై ఉన్నాను కాబట్టి ఇలాంటి వాటిలో నన్ను ఇన్వాల్వ్ చేయొచ్చు. దయచేసి నీకు నన్ను దూరంగా ఉంచు, నాకు నువ్వు దూరంగా ఉండు అని ఆ యజమానురాలతో చెప్తున్నాడు. ఆమె విందండి? వినడానికి ఇష్టపడలేదు. ఈరోజు ఇది తప్పు అని చెప్పామనుకోండి, లోకానికి ఏమైపోతున్నాం? శత్రువులం అయిపోతున్నాం, విరోధులం అయిపోతున్నాం. కానీ తప్పుని ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, క్రైస్తవుని మాట అవునంటే అవును, కాదంటే కాదు, ఖచ్చితత్వాన్ని కలిగి ఉండాలి. అవును, మన దేవుడు అలాంటి యథార్థతను కలిగి ఉండాలి నీకు నాకు. ఆయన బైబిల్ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇక్కడ యోసేపు కూడా అదే యథార్థతను విడిచిపెట్టకుండా ఎలాంటి శ్రమలు వచ్చినా, ఎలాంటి ఇరుకులు వచ్చినా, ఎలాంటి ఇబ్బంది ఎవరు ఏ విధంగా ప్రేరేపించినప్పటికీ కూడా ఇతను దేవునికి భయపడుతున్న వారుగా ఉన్నాడనమాట. అంటే ఈ ఆత్మ సంబంధమైన శోధనను జయించడానికి ప్రయత్నం చేస్తున్నవాడుగా ఉన్నాడు. జయించాడా లేదా? ఇక్కడ ఈ వృత్తాంతం చూసుకున్నట్లయితే కనుక ఆ తర్వాత కింద ఇంకా మనం వివరంగా చూసినట్లయితే కనుక ఈమె అతను చేయని తప్పుకి అతనిపై నింద వేసినట్టుగా ఉంటుంది. వేసిన తర్వాత అతన్ని తీసుకెళ్ళి ఎక్కడ వేసారంట? చెరసాల్లో వేసారు. చెరసాల్లో వేసేసిన తర్వాత కూడా అక్కడ కూడా నమ్మకత్వాన్ని విడిచిపెట్టలేదండి.
ఇది చదివినప్పుడు చాలా అద్భుతకరంగా అనిపిస్తుంది. ప్రభువా, నేను చేయని శ్రమ, నేను చేయని తప్పు ఇది ఎలా సాధ్యము? నా పట్ల నువ్వు సాక్షిగా నిలబడలేవా? నా పట్ల నువ్వు న్యాయం తీర్చలేవా? నిన్ను నమ్మిన బిడ్డని ఈ విధంగా హింసిస్తుంటే నువ్వేం మాట్లాడవా ప్రభువా అని చెప్పి మనమైతే ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ ఆ బిడ్డ ఆ విధమైన ప్రార్థన చేసినట్టుగా కూడా లేదు. చెరసాల్లో వేసేస్తే చెరసాల్లో కూడా ఇదే నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాడు. హల్లెలూయా. మరి ఈరోజు మనం అలాంటి ఎవరి మీద నమ్మకత్వాన్ని? దేవుని మీద నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాడు. చేయని తప్పు నేరములు అంటగట్టినప్పటికీ కూడా అతను అదే నమ్మకత్వంతో చెరసాల్లో అయితే అక్కడ కూడా నమ్మకత్వాన్ని సంపాదించిన వ్యక్తిగా ఉన్నాడు. దేవుడు అక్కడితో విడిచిపెట్టేశాడా అండి? యోసేపుని విడిచిపెట్టలేదు. అక్కడ అధికారుల మధ్యలో నమ్మకత్వాన్ని సంపాదించిన వ్యక్తిగా ఉన్నాడు. సంపాదించిన వ్యక్తిగా ఉన్న తర్వాత మరలా యోసేపుకి అనుభవం ఏంటి అంటే కనుక కళలు కంటే ఆ కళలకి దర్శనాలు చెప్పే భాగ్యం, ఆ ధన్యతను దేవుడు యోసేపుకు అనుగ్రహించాడు. ఇక్కడ తనతో ఉన్న ఇద్దరు ఖైదీలు కళలు కంటారు, ఆ కళలు వివరిస్తాడు. అలాగే రాజు 2 కళలు కంటాడు, ఒకే విధమైన అర్థం వస్తుంది. అయితే ఎవరు కూడా ఆ కళ భావం ఎవరు కూడా చెప్పలేనప్పుడు ఆ కళ భావం 2 కళల భావం ఒక్కటే అని దాన్ని వివరించి చెప్పిన వ్యక్తి యోసేపు. చెరసాల్లోకి ఖైదీగా వెళ్ళాడు. ఈరోజు కూడా చాలామంది లోకంలో కొంతమంది జైలుకు వెళుతున్న వారుగా ఉంటారు, లేకపోతే చెరసాలకు వెళుతున్న వారుగా ఉంటారు. కానీ రిలీజ్ అయ్యేటప్పుడు వాళ్ళు ఎలా వస్తారు? ఖైదీగానే విడుదలవుతారు. కానీ యోసేపు ఖైదీగా లోపలికి వెళ్ళాడు, ఖైదీగా మాత్రం బయటకు రాలేదు. మరి ఎలా వచ్చాడు అంటే ఆ దేశ ప్రధానిగా బయటకు వచ్చాడు. హల్లెలూయా. అంటే దేవుని యందు నువ్వు విశ్వాసాన్ని గర్పరిచినప్పుడు దేవుడు నిన్ను అక్కడితో విడిచిపెట్టేసేవాడు కాదు. నువ్వు చేయని నేరములు నిన్ను కంటగట్టినప్పటికీ కూడా మాట్లాడకుండా నిన్ను వదిలేసేవాడు ఆయన కాదు. నీ పట్ల ఆయన తన చిత్తాన్ని కలిగి ఉన్నాడు. నీ నా హృదయంలో ఆలోచనలు తలంపులు పుట్టక మునిపే నీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో, నీ తలంపులు ఏ విధంగా ఉన్నాయో ఎరిగిన వాడు ఆయన అయి ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఖైదీగానే లోపలికి వెళ్ళాడు, కానీ బయటకు మాత్రం ఏ విధంగా వచ్చాడంట? ఆయన ప్రధానిగా బయటకు వచ్చాడు. అంటే రెట్టింపు ఘనతతో బయటకు వచ్చాడు. దేవుడు హెచ్చించిన విధానాన్ని బట్టి ఆశీర్వాదంతో బయటకు వచ్చాడు. ఈరోజు నా జీవితాల్లో కూడా ఇలాంటి ఆశీర్వాదాన్ని, ఇలాంటి రెట్టింపు ఘనతను నువ్వు చూడాలనుకుంటున్నావా? నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, కుటుంబంలో కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. ప్రభా, నేను ఆనందాన్ని నా మీద నిందలు వేస్తున్నారు ప్రభా, నేను చేయని తప్పు నా మీద అంటున్నారు ప్రభా. కొన్ని సందర్భాల్లో ప్రతి ఒక్కరూ ఇలాంటి ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. వాటిని బట్టి కృంగిపోవాల్సిన అవసరం లేదు. నీ పట్ల వ్యాజ్యమాడువాడు నీ వెనకాల ఉన్నాడు. ఆయన బట్టి నువ్వు ధైర్యం కలిగి ఉండాలి, ఆయన యందు నమ్మిక కలిగి ఉండాలి. ఆయన యందు విశ్వాసంతో నువ్వు అడుగులు వేసినప్పుడు ఆయన అద్భుతాన్ని నీ పట్ల చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. యోసేపును విడిచిపెట్టేయలేదు దేవుడు. మరి నిన్ను నన్ను ఎందుకు విడిచిపెట్టేస్తాడు? ఆయన విడిచిపెట్టేవాడు కాదు. తన నమ్మిన బిడ్డలను విడువక ఎడబాయక తనను హక్కును చేర్చుకునేవాడు ఆయన. కాబట్టి ఆయన నిన్ను నన్ను విడిచిపెట్టేసేవాడు కాదు. కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఆయన నువ్వే పరిస్థితిలో ఉన్నా ఆయన మీద విశ్వాసంతో ఆయన వైపు దానిగా నువ్వు ఉండగలగాలి. అలాగే ఇంకొక వ్యక్తిని మీకు నేను చూపించాలని ఆశపడుతున్నాను. చూడండి. అలాగే సమూయేలు గ్రంథం 11వ అధ్యాయంలో ఇక్కడ మనకు ఒక వ్యక్తి, ఈయన కూడా తెలిసిన వృత్తాంతమే ఇది మనకు కూడా. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని ఇశ్రాయేలులందరినీ పంపగా వారు అమ్మోనీయులకు సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఒకానొక దినమున ప్రొద్దురుగుకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్ది మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానం చేయు ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి ఉండుట చూచి దావీదు వాని సమాచారం తెలుసుకొనుటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఏలియాము కుమార్తెయగు హిత్తీయుడగు ఊరియాకు భార్య అయిన బత్షెబా అని తెలియజేయగా, ఇక్కడ దావీదు గారు మనకి కనిపిస్తూ ఉన్నారు. ఈ సందర్భం కూడా మనకి తెలిసిన సందర్భమే. అయితే దావీదు గారు ఈ సమయంలో ఎక్కడ ఉండాలంట? ఆల్రెడీ ఈయన సైన్యము యుద్ధ భూమిలో యుద్ధం చేస్తూ ఉంది కాబట్టి, ఈయన రాజుగా ఉన్నాడు కాబట్టి ఆయన సైన్యంతో ఆయన కూడా అక్కడ ఉండాలి. కానీ ఈయన ఎక్కడ ఉన్నాడంట? ఇంటి దగ్గర ఉండి నిద్ర లేచి మిద్ది మీద అటు ఇటు తిరుగుతున్నాడంట. అలా తిరుగుతున్నప్పుడు ఈయన
తన చూపు ద్వారా పాపంలో పడిపోయిన వ్యక్తిగా ఉన్నాడనమాట. అంటే ఒక స్త్రీ కనిపిస్తుంది, ఆమె సౌందర్యానికి ఈయన అక్కడ లోబడిపోయిన వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే కనుక, ఇక్కడ యోసేపు ఆత్మ సంబంధమైన శోధనను ఎదుర్కొన్నాడు, కానీ ఇక్కడ దావీదు గారు శరీర సంబంధమైన శోధనలో పడిపోయిన వ్యక్తిగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. ఆమెను పిలవడం, ఆమె వివరాలు అడగడం, ఆమె ఎవరికి చెందింది, ఎవరితో ఉన్నది మొత్తం అంతా తెలుసుకున్నారు ఆయన. తెలుసుకుని ఆమెతో పాపం చేసినట్టుగా కూడా అక్కడ లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. ఇక్కడ ఈయన అంటే ఖాళీగా ఉండి ఏమీ తోచక ఎక్కడ పడిపోయాడంటే ఈయన శరీర సంబంధమైన శోధనలో పడిపోయిన వ్యక్తిగా ఉన్నాడు. ఈరోజు మనం కూడా కాలాన్ని, సమయాన్ని వ్యర్థం చేసుకున్న వారుగా మనం ఉంటే కనుక మనం కూడా ఇలాంటి శోధనలోనే పడిపోతూ ఉంటాం. ఎందుకంటే అపవాది సులువుగా చిక్కులు పెట్టు సమస్యలను మన ముందు పెడుతూ ఉంటుంది. అందులోనంట త్వరగా పడిపోతామంట. అంటే నీ కన్ను వెళ్ళిన ప్రతి చోటకి నీ హృదయం వెళ్ళకూడదు, నీ కాలు వెళ్ళిన ప్రతి చోటకి నీ శరీరం నడిచేసే విధంగా ఉండకూడదు. అవన్నీ నీ ఆధీనంలో ఉండాలి. నీ ఆధీనంలో అవి ఎప్పుడు ఉంటాయి అంటే నీ హృదయం దేవుని ఆధీనంలో ఉన్నప్పుడు మాత్రమే అవన్నీ నీ ఆధీనంలో ఉంటాయి. ఇక్కడ మనం నీకు సమయం ఉన్నప్పుడు సమయాన్ని సద్వినియోగపరుచుకునేవారుగా మనం ఉండగలగాలి. ఆ సమయాన్ని నువ్వు సద్వినియోగపరచుకోవాలంటే చాలా విధాలుగా సద్వినియోగపరచుకోవచ్చు. ప్రార్థన చేయొచ్చు, వాక్యం చదువుకోవచ్చు, ఇంకేవైనా గొప్ప గొప్ప ప్రసంగాలు చేస్తున్న వ్యక్తులు ఉన్నారు, ఆ మెసేజెస్ వినొచ్చు. అంటే నువ్వు దైవికంగా బలపడాలంటే చాలా మార్గాలు ఉన్నాయి, కానీ వీటిని ఎంచుకునే వారు ఎవరైనా ఉన్నారండి? ఇప్పుడు చూడండి, స్కూల్ నుంచి పిల్లలు వచ్చిన తర్వాత ఫోన్ చూస్తున్నారనుకోండి, అమ్మ ఎంతసేపు చూస్తారమ్మా, వెళ్ళి హోంవర్క్స్ చేయండి అన్నా అనుకో, ఇప్పుడే వచ్చాం కదమ్మా అంటూ ఉంటారు. అంటే వీళ్ళు బుక్స్ తీయడానికి ఇష్టపడట్లేదు, దేన్ని చూడడానికి ఇష్టపడుతున్నారు? ఫోన్ చూడడానికి ఇష్టపడుతున్నారు. అలాగే పిల్లలనే కాదు, ఈరోజు పెద్దలు కూడా ఇంచుమించు 6 అంగుళాలు 8 అంగుళాలు ఉంటుంది. ఈ దీంట్లో ఇంట్లో టీవీ చూస్తే సీరియల్స్ చూస్తున్నారు, సినిమాలు చూస్తున్నారు, ఇది తప్పు అనేవారు. కానీ ఇప్పుడు చేతికి ఒక టీవీ వచ్చేసిందంట. మొన్న ఒక దైవ సేవకులు వింటుంటే నేను విన్నాను అనమాట, చేతికంట ఒక టీవీ వచ్చేసింది. ఇంకా టీవీలో అందరూ కలిసి కూర్చుంటే కనుక కొంచెం ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే దాన్ని ఆఫ్ చేయడమో ఛానల్ మార్చడమో చేసేవారు. ఈ చేతికి వచ్చేసిన తర్వాత ఏం చూస్తున్నారో, ఏం చేస్తున్నారో, ఎవరితో చాటింగ్ చేస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో ఏమీ తెలియట్లేదనమాట. దావీదు శరీర సంబంధమైన శోధనలో పడిపోయినట్లుగా ఇక్కడ కూడా యవనస్తులైన వారు కూడా వేటిలో పడిపోతున్నారంట. ఇలాంటి శోధింపబడుతున్న వారి దగ్గర శోధనలో పడిపోయి దేవునికి దూరం అయిపోతున్న వారుగా వీరున్నారన్నమాట. కానీ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే కనుక, ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే కనుక, ఈ శరీర సంబంధమైన శోధను దావీదు జయించలేకపోయాడు. కానీ నాతాను ప్రవక్త వచ్చి దావీదుతో మాట్లాడతాడనమాట. మాట్లాడినప్పుడు అక్కడ హెచ్చరించడం జరుగుతుంది. హెచ్చరించినప్పుడు వెంటనే అక్కడ దావీదులో ఉన్న గొప్పతనం ఏంటంటే, అతను ఏ పరిస్థితిలో ఉన్నాడు, ఎంతమందిలో ఉన్నాడు అనేది చూడకుండా వెంటనే అక్కడున్న తనున్న పరిస్థితుల్లో అక్కడికక్కడ పశ్చాత్తాప పొందినట్టుగా ఉంటుండే. నాతాను ప్రవక్త వచ్చి అంటాడు, ఒకడికి ఒక గొర్రె ఉంది, దాన్ని చాలా ప్రేమగా పెంచుకుంటున్నాడు, ఒకే మంచంలో పడుకుని ఒకే కంచంలో తిని ఈ విధంగా ఉన్నాడు. అయితే అంత ప్రేమగా గొర్రెని చూసుకుంటున్నాడు. ఒక వ్యక్తి దగ్గర 10 గొర్రెలు ఉన్నాయి, కానీ ఆ 10 గొర్రెల దగ్గర ఉన్న 10 గొర్రెలు ఏమవ్వలేదు, కానీ ఎంతో ప్రేమగా ఒక్కగానొక్క గొర్రె ఉన్న ఆ గొర్రెని ఒకడు తీసుకెళ్ళి చంపేసినట్టుగా ఉంటుంది అని ఒక ఉపమానంగా చెప్తూ ఉంటారనమాట. అలా చెప్పినప్పుడు వెంటనే అది ఎవరో చెప్పు, నేను వెంటనే శిక్షిస్తాను వాళ్ళని, ఆ గొర్రె పోయిన వాడికి నేను 10 గొర్రెలు ఇస్తాను అంటాడు. అతను ఎవరో కాదు, నువ్వే, ఆ తప్పుదం చేసింది నువ్వే అని చెప్పి అక్కడ మాట్లాడడం జరుగుతుంది. అలా మాట్లాడినప్పుడు తిన తప్పేంటో, తిన పాపం ఏంటో ఈయన తెలుసుకుని అక్కడికక్కడ పశ్చాత్తాపడినట్లుగా ఉంటుంది. అంటే దావీదు పాపం చేశాడు, కానీ పశ్చాత్తాపంతో దేవుని ఎదుట ఒప్పుకోవడం కూడా జరిగింది. ఈరోజు చాలామంది యవనస్తులు పాపం చేయడానికి ఇష్టపడుతున్నారు, కానీ అది దేవుని దగ్గర ఒప్పుకోవడానికి మాత్రం భయపడుతున్నారు. ఒకవేళ దేవుని దగ్గర నువ్వు ఒప్పుకోకపోతే గనక పాపం కప్పుకుని మాత్రం నువ్వు బ్రతకడం చాలా కష్టమైపోతుంది, అది అసాధ్యం.
ఇక్కడ ఒక మాటను జ్ఞాపకం చేసుకోవాలి. పాపం చేసేవాడు ప్రార్థన చేయలేవాడు, ప్రార్థన చేసేవాడు పాపం చేయలేడు. నువ్వు పాపంతో దేవుని వెంబడించాలి అనుకుంటే గనక అది అసాధ్యం. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కానీ నీలో ఉన్న పాపమును ఆయన ప్రేమించట్లేదు. దేవుడు నీకు నువ్వంటే చాలా ఇష్టం, ఆయన చిత్త ప్రకారం నిన్ను పెంచుకోవాలని అనుకుంటున్నాడు ఆయన, కానీ నీలో ఉన్న పాపంతో నిన్ను ప్రేమించాలని ఆయన ఆశపడట్లేదు. ఒకవేళ దావీదు వంటి ఈ శరీర సంబంధమైన శోధనలో మనం కూడా పడిపోయి ఉంటే కనుక దేవుని పాదాల దగ్గర ఒప్పుకుని విడిచిపెడదాం. అప్పుడు మాత్రమే పశ్చాత్తాపంతో ఒప్పుకుని విడిచిపెట్టినప్పుడు మాత్రమే దానికి తగిన ప్రతిఫలాన్ని మనం పొందుతాం. కాబట్టి పాపం చేయడం కంటే పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టడం చాలా గొప్ప విషయం. కాబట్టి ఇక్కడ క్షమాగుణాన్ని కలిగిన వాడిగా ఆయన ఉన్నాడు. ఆయన బిడ్డలుగా మనం కూడా అదే హృదయాన్ని కలిగిన వారుగా ఉండాలి. కాబట్టి మనలో ఉన్న పాపమును ఒప్పుకుని దాన్ని విడిచిపెట్టేవారుగా మనం కూడా ఉందాం. దేవుడి మాటలు మన విడుకలో దీవించును గాక. మరి విన్న వాక్యాన్ని బట్టి మనం ఒక్కసారి ప్రార్థన చేద్దామండి. అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలు నాయన. తండ్రి ప్రభా, యోసేపును మా ముందుంచావు తండ్రి ప్రభా. యేసయ్య అవును తండ్రి, ఐగుప్తు దేశానికి తండ్రి ప్రభా 44 ఇంట్లో బానిసగా వచ్చాడు తండ్రి ప్రభా. యేసయ్య అన్నలు తండ్రి ప్రభా, అన్నలు అసూయ పడినప్పుడు తండ్రి అతని వారి దగ్గర నుంచి తండ్రి ప్రభా యేసయ్య వర్తకుల దగ్గర నుంచి బానిసగా తండ్రి ప్రభా యేసయ్య ఐగుప్తు దేశంలో ప్రవేశించాడు తండ్రి. అతను ఏ స్థితిలో ఉన్నా, ఏ శ్రమలో ఉన్నా తండ్రి ప్రభా యేసయ్య నిన్ను విడిచిపెట్టక తండ్రి ప్రభా, నీ యందు నమ్మిక కలిగి, నీ యందు విశ్వాసం కలిగి తండ్రి ప్రభా నీకు భయపడే వ్యక్తిగా అతను ఉన్నాడు. కాబట్టి తండ్రి ప్రభా యేసయ్య అతను ఆత్మ సంబంధమైన శోధనను జయించగలిగాడు తండ్రి. అతను నీ ఆధీనంలో ఉండబట్టే తండ్రి ప్రభా ఆత్మ సంబంధమైన జయించి తండ్రి ప్రభా రెట్టింపు ఆశీర్వాదంతో తిరిగి ప్రధానిగా బయటకు వచ్చాడు తండ్రి ప్రభా యేసయ్య. అవును ప్రభా, ఈరోజు తండ్రి ప్రభా యవనస్తులు తండ్రి ప్రభా యోసేపు వలె ఉండాలని మేము ఆశపడుతున్నాము తండ్రి. అట్టి కృపను తండ్రి ప్రతి యవనస్తుడికి, ప్రతి యవనస్తురాలకి మీరు దయచేయమని అడుగుచున్నాము తండ్రి. అవును తండ్రి, ఈరోజు తండ్రి మరి కొంతమంది తండ్రి ప్రభా శరీరేచ్ఛలను జయించలేకపోతున్నారు తండ్రి. కానీ యోసేపు యవనస్తుడై ఉండి శరీరేచ్ఛలను జయించిన వాడుగా ఉన్నాడు తండ్రి ప్రభా యేసయ్య. నీకు భయపడిన వ్యక్తిగా, నీకు లోబడిన వ్యక్తిగా అతను బట్టే తండ్రి ప్రభా యేసయ్య బయటికి తండ్రి ప్రభా చెరసాల్లో ఖైదీగా వేయబడిన వాడు తిరిగి ప్రధానిగా ఆశీర్వదింపబడిన వ్యక్తిగా, హెచ్చించబడిన వ్యక్తిగా అతను మా ముందుకు నిలబెట్టిన విధానాన్ని బట్టి నీకు వందనాలు నాయన. అట్టి తలాంతులు ప్రతి యవనస్తుడికి, యవనస్తురాలకి మీరు దయచేయండి తండ్రి ప్రభా. అలాగే తండ్రి ప్రభా దావీదును మా ముందు ఉంచావు తండ్రి ప్రభా. దావీదు తండ్రి చేయవలసిన సమయంలో తండ్రి తన పనిలో తన నిమగ్నం అయి ఉండకుండా తండ్రి ప్రభా మిద్దె మీద అటు ఇటు తిరుగుతున్నప్పుడు తండ్రి ప్రభా తన చూపు ద్వారా తండ్రి శరీర సంబంధమైన శోధనలో పడిపోయాడు తండ్రి ప్రభా యేసయ్య. ఈరోజు మేము కూడా తండ్రి ప్రభా యేసయ్య అవును తండ్రి మా కళ్ళు వెళ్ళిన ప్రతి చోటకి మా మనసు వెళ్ళినట్లుగా, లేకపోతే మా కాళ్ళు వెళ్ళిన ప్రతి చోటకి మా శరీరం పరిగెత్తినట్లుగా మేము వెళితే తండ్రి ప్రభా మేము కూడా ఇలాంటి శోధనలో పడిపోతామని చెప్పి నువ్వు మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు నాయన. అవును తండ్రి, శోధనను జయించేవారుగా శరీర సంబంధమైన శోధనలు మేము జయించి అట్టి కృపను మాకు దయచేయండి తండ్రి ప్రభా. అట్టి తలాంతులతో మమ్మల్ని నింపమని అడుగుచున్నాము తండ్రి ప్రభా యేసయ్య. అవును తండ్రి, పాపంతో నిన్ను ప్రేమించడం అది అసాధ్యం అంటున్నావు తండ్రి ప్రభా. పాపమును విడిచిపెట్టి తండ్రి ప్రభా మారుమనసు అనుభవంలోకి మేము నడిచి తండ్రి ప్రభా అట్టి కృప ద్వారా తండ్రి మాలో ఉన్న పాపమును విడిచిపెట్టి నిన్ను ప్రేమించి అట్టి కృపను, అట్టి భాగ్యాన్ని మాకు దయచేయమని యేసు నామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.